ఒకటి వందనాలండి. మరి దేవుడు ఒక చక్కనైన వాక్యంతో ఇవాళ మనతో మాట్లాడుతున్నాడండి. లఫంజా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడండి. పొట్టు గాలికి ఎలా ఎగుడునో మన సమయం గతించిపోను. అంటే ఈ వాక్యానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇవాళ మనం సమయం ఉన్నప్పుడు మనం ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో తెలియదు, కానీ సమయాన్ని అయితే మనం వ్యర్థంగా గడుపుతున్నామండి. మరి సమయం ఉన్నప్పుడు దేవుడిలో ఉండాలి, సమయం ఉన్నప్పుడు దేవుడితో గడపాలండి. ఒక వాక్యం వినే విషయంలో ఏంటి, ఒక వాక్యం చదివే విషయంలో ఏంటి, ఒక వాక్యం మనం చెప్పే విషయంలో ఏంటి, మన దేవుడితోనే గడపాలండి. అలాంటి స్థితిగా మనం జీవించాలండి. పొట్టు గాలికి ఎలా ఎగిరిపోద్దో అలాగే మనం చనిపోయినప్పుడు మనం నరకానికి వెళ్తాం కదండి. అప్పుడు నరకంలో ఏమవుతుందంటే మనం కాలిపోతామండి. ఈ లోక సంబంధమైన పాపం కోసం, ఈ లోక సంబంధమైన దేనికోసమైనా మనం పోరాటాడుతాం, దానికోసం ఎగబడి మనం జీవిస్తే మనం అయితే కాలిపోతామండి. ఎప్పుడైతే దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఆయన వాక్యం ద్వారా మనం జీవిస్తామో మనం నిత్య జీవితంగా అయితే వెళ్తామండి. మన ప్రభు ఆయన అదే కోరుకుంటున్నాడండి మనల్ని కూడా. మన పొట్టు ఎలాగైతే గాలి ఎగిరిపోయిందో అలా స్థితిగా మనం వెళ్ళకుండా సమయం ఉన్నాడు దేవుని స్తుతించాలి, సమయం ఉన్నాడు దేవుని ఆరాధించాలని, అలాంటి స్థితిగా మీరు అందరూ ఉండాలని ప్రభు పేరు కోరుకుంటున్నాను. వందనాలండి.